చాలా దగ్గరగా ఉన్నాం. ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ క్లోజ్. ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ క్లోజ్. కోత విస్తారముగా ఉంది. కేవలము దైవ సేవకులు మాత్రమే సేవ చేస్తే సరిపోయే దినాలు కాదు ఇవి. మనందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దేవుడు ఇచ్చాడు, అందరికీ ఫేస్బుక్ అకౌంట్ ఇచ్చాడు, అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎలా నువ్వు సువార్త ప్రకటించాలో ఆలోచించు. సువార్తికుడుగా ఈరోజు దేవుడు నేను లేవనెత్తాలని ఆయన హృదయ వాంఛను. ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక మనం ఎలా సువార్తికులుగా లేవనెత్తబడాలన్నది మనం ఈరోజు ఆలోచించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 38 వరకు. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. The Lord is saying, కన్నులెత్తి చూడు. ఇంకా 4 నెలలు ఉన్నాయి, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 15 సంవత్సరాలు ఉన్నాయి అని మనం చెప్పుకొని తిరగటము కాదు సమయం ఇది. కళ్ళు తెరిచి చూడు. 4 నెలల తర్వాత కోయటము కాదు, ఇప్పుడే తెల్లబారి ఉన్నాయి. టుడే ద లార్డ్ ఇస్ సోయింగ్, ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు యూ. మీరు ఏదైతే విత్తుతున్నారో పక్కన వారి జీవితంలో, ఏ సువార్త అయితే మీరు విత్తుతున్నారో దానికి సంబంధించిన జీతము నీకు నిత్యముగా దొరకబోతుంది. ద లార్డ్ ఇస్ గోనా పే యూ బ్యాక్ ఇటర్నల్లీ. Think about how you can save souls. ఎలా నువ్వు సంరక్షించుకోగలవు, ఎలా సువార్త ప్రకటింపగలవు, ఎలా బయటకెళ్ళి ప్రకటించడం పక్కన పెట్టండి. సగం క్రైస్తవులు, సగం లోకానుసారము. క్రైస్తవులుగా ధైర్యంగా క్రైస్తవుని చెప్పే ధైర్యం కూడా లేకుండా పోయింది. సువార్త ప్రకటించడం పక్కన పెట్టండి, దూరమైన మాట. దేవుని సొత్తుగా ఏ కోణాన చూసినా నీ రక్తము అర్ధరాత్రి పూట తవ్వినా కూడా దేవుని నామముతో గణపరచబడాలి. హల్లెలూయా. Become completely of God. సగం లోకము, సగం ఇది కాదు. ఎవరో విత్తారంట, ఇంకొకరు కోసుకుంటున్నారంట. ఇది సత్యము. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎక్కడో రక్షింపబడ్డారు, కానీ ఇక్కడ మీరు నిలకడగా స్థిరంగా ఉన్నారు. Am I right? ఎవరో మీ జీవితంలో సువార్తను విత్తారు. ఎక్కడో చిన్నప్పుడు వేరే సంఘాల్లో మీరు వాక్యం విని దేవుడు ఇప్పుడు ఇక్కడ నేను స్థిరపరిచారు. ఎక్కడిప్పుడు ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. Where are you now? That's why God is saying, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడును మాట ఈ విషయములలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. So today the Lord is saying, వీళ్ళు నా సంఘస్థులు కాదు, నేను రక్షించుకోకూడదు అని చెప్పడానికి లేదంట. ఎవరో కష్టపడిన దాన్ని నువ్వు సంపాదించాలంట. ఎవరో సువార్త విత్తినా సరే మీరు ఆత్మలను ఇప్పుడు నశించిపోకుండా కాపాడుకోవాలంట. గో బ్రింగ్ దట్ సోల్స్ బ్యాక్. అందుకే అంటాను, లైవ్ లో చూస్తున్నారా, పుట్ ఇట్ ఇన్ యువర్ స్టేటస్ లో పెట్టుకోండి. సువార్త ప్రకటింపబడాలి, వాక్యము అందరి హృదయములలో చేరాలి. Proverbs chapter 11 verse 30. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నువ్వు నీతిమంతుడవా? నువ్వు నీతిమంతుడవైతే నీ ద్వారా జీవవృక్షము మొలవాలంట. జీవవృక్షం అంటే ఏంటి? నీ జీవితము ద్వారా ఇతరులు దీవించబడే జీవితము నీది ఉండాలంట. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము లేని వారు సంఘానికి వచ్చి వెళ్ళిపోతారు, వాక్యం చదివి వెళ్ళిపోతారు, పాటలు పాడి వెళ్ళిపోతారు, నేర్చుకొని వెళ్ళిపోతారు. కానీ జ్ఞానవంతులు మాత్రమే ఎలా నేను ఆత్మలను సంపాదించాలా అని ఎదురు చూస్తూ ఉంటారంట. మీరు ఈరోజు జ్ఞానవంతులా లేకపోతే ఫూలిష్ పీపులా? ఏదో నామకార్థ క్రైస్తవులా? నీతిమంతుడవైతే, నిజమైన క్రైస్తవుడవైతే నీవు జీవించే జీవితము ద్వారా, నీ మాట్లాడే మాటల ద్వారా, నువ్వు పలికే మాటల ద్వారా ఇతరులు ఆదరించబడుతున్నారా? ఇతరులు స్ట్రెస్గా ఉన్నప్పుడు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఒక్క మాట మాట్లాడితే బాగుంటుందమ్మా, ఎంతగానో సంతోషిస్తాను, నువ్వు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోయినా పర్లేదు కానీ హృదయంలో నెమ్మది కలుగుతుంది అని చెప్పగలుగుతున్నారా? లేకపోతే అసలు నీకు ఫోన్ చేయడమే మానేస్తారా? నువ్వు ఏదో మాట్లాడేసి తిట్టేసి ఇంకా బూతులు మాట్లాడేసి శాపనాదాలు పలుకుతావని భయపడుతున్నారా?
నీ జీవితము ఎలాంటి జీవ వృక్షము వలె ఉన్నది? హౌ ఇస్ యువర్ లైఫ్ అ ట్రీ ఆఫ్ లైఫ్? ట్రీ ఆఫ్ లైఫ్ అంటే ప్రతి బ్రాంచ్ కి ఒక పండు ఉంటుంది, ప్రతి బ్రాంచ్ కి ఒక పండు పూస్తుంది. అది జీవ వృక్షము. నీ జీవితంలో ప్రతి ఏరియాలో నువ్వు దీవించబడ్డావా? ప్రతి ఏరియాలో నువ్వు దీవెనకరంగా ఉన్నావా? ఉద్యోగంలో నీ కొలీగ్స్ కి దీవెనకరంగా ఉన్నావా? సంఘంలో సంఘస్థులకి ఆదరణకర్తగా ఉన్నావా? నీ తలాంతులతో సంఘానికి ఆస్తికర్తగా ఉన్నావా? నీకు చదువులలో ఇతరులకు నేర్పించే బిడ్డగా ఉన్నావా? ఇంట్లో ఉన్న వారికి నెమ్మదితనముతో జ్ఞానముతో డిసిషన్స్ తీసుకునే బిడ్డగా ఉన్నావా? నువ్వు ఇతరుల ఆత్మలను సంపాదించే బిడ్డలుగా ఉన్నావా? నీ ప్రతి బ్రాంచ్ లో ఆ పండు మొలుస్తుందా? లేదా ఊరికే పండు చెట్టు మొలసింది, పెద్దగా ఆకులు పచ్చగా ఉన్నాయి, ఒక్క పండు కూడా లేదా నీ జీవితంలో? చాలా మంది ఉంటారు, చెట్టు మొలుస్తుంది బానే, పచ్చగున్నాయి ఆకులు, మంచి క్రైస్తవులే ఉపవాసం చేస్తున్నారు, ఒక్క పండు కూడా ఉండదు. యు ఆర్ వెరీ సెల్ఫిష్.